అందరికీ వందనాలండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకు కూడా ప్రేస్తులా. దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించి వాక్యాన్ని అందుకొని ఆ పరిశుద్ధుని చేత ఆశీర్వదించబడి ముందుకెళదామండి. దేవుడికి కృతజ్ఞతలు, స్తోత్రములు. ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి అని దేవుడు ఆయన ఈరోజు మనకు వాక్యముగా ఇచ్చి నడిపిస్తున్నారండి. చదవబడిన వాక్యం అనేక సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదండి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం నుంచి 8 వచనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ వాక్యమే చదవబడినటువంటి వాక్యము. ఆ 7 రొట్టెలు అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. కాబట్టి వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇందులో మనకు ప్రధానంగా కూడా ఎప్పుడు కనిపించేది ఏమై ఉందనంటే, దేవుడు పంచినప్పుడు దాన్ని ఎన్ని గంపలు మిగిల్చబడింది అన్న ఆలోచన మీదనే, ఆశీర్వాదం మీదనే మన దృష్టి ఎక్కువగా ఉంటుంది కదండి ఈ వాక్యం విన్నప్పుడైతే. కానీ దేవుడు సెలవిస్తూ చెప్తున్నాడు, ఆయన చదవబడినటువంటి మాటల్లోనే 6వ వచనములోనే, అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఒక యేసయ్య ఒక దగ్గర ప్రసంగించి వస్తున్న సమయంలో 3 దినములు ప్రార్థన జరుగుతుందండి. 3 దినములు దేవుని సువార్తను యేసయ్య ప్రకటిస్తూ అక్కడ ఉన్న సమయంలో 3 దినములు బట్టి అక్కడ ఉన్న జనాలు ఆయన వాక్యం వింటూ ఆయన ఎదుటనే ఉండి ఆయన చెప్పిన వాక్యం అంతా వాళ్ళు వింటారు. 3వ దినమున ప్రార్థన అయిపోయిన తర్వాత పొద్దుపోయిందని చెప్పి వాళ్ళు బయలుదేరబోతుండగా శిష్యులు వచ్చి వీళ్ళని తొందరగా పంపించేస్తే అయిపోతుంది కదా అని యేసయ్య దగ్గర అన్నప్పుడు యేసయ్య అంటారు, లేదు చాలా పొద్దుపోయింది, వీళ్ళని ఈ టైంలో ఇప్పుడు పంపించడం కాదు, వాళ్ళకి ఆహారం పెట్టి పంపించండి అని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, ఇంత రాత్రి టైంలో ఇక్కడ దగ్గరలో మనకేమి ఇది కూడా లేదు, మనం ఈ గ్రామంలో ఎంతమందికని మనం ఆహారం పెట్టగలం, వాళ్ళని పంపించేయండి అని అన్నప్పుడు యేసయ్య అంటాడు, మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రండి అని చెప్పినప్పుడు వెంటనే లూకా సువార్తలో కూడా ఉంటుందండి, 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్నప్పుడు తీసుకొని వచ్చి యేసయ్యకి ఇస్తారు. ఇక్కడ చెప్తున్న మాట, నేల మీద వారిని కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు అని లూకా సువార్తలో ఉంది. ఇక్కడ 7 రొట్టెలు అని ఉంది, కొన్ని చిన్న చేపలు కదా. దేవుడు సెలవిస్తున్నాడు, పట్టుకొని ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను అని అంటున్నాడు. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీ యందు ఎవరు యథార్థతను చూడలేక, ఎవరు నిన్ను ప్రేమించే వాళ్ళు లేక, నువ్వు చెప్పింది వినిపించుకునే వాళ్ళు లేక, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేక, నువ్వు ఉన్న స్థితిని కూడా గమనించకుండా తమ నీతిని అనుసరిస్తూ మేం చెప్పిందే నువ్వు వినాలి అని అన్న పరిస్థితుల్లో నిన్ను అనేకులు బాధ పెడుతున్నారేమో, కృంగిపోతున్న పరిస్థితులలో ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఏదైనా విరువబడితేనే ఇతరులకు పంచబడుతుందండి. ఆ తర్వాత పంచబడిన తర్వాత మిగిలిన ఆశీర్వాదం అనేకులు చూచే విధముగా ఆశీర్వాదముతో నింపబడి ఉంటుంది. ఈ 3టిని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఈరోజు నువ్వు విలువబడుతున్న స్థితిలో ఉన్నావా? పంచే స్థితిలోనికి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. పంచే స్థితి ముగించబడ్డ తర్వాత ఎన్ని గంపల ఆశీర్వాదముగా ఉందో నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న వారికి, నీ బంధువులకు దేవుడు తెలియజేయబోతున్నాడు. ఇక్కడ జరిగింది ప్రధానంగా అదేనండి. 3 దినములు బట్టి ఉపవాసం, 3 దినములు బట్టి దేవుని వాక్యం వింటూ ఆయన దగ్గర ఉన్న వారికి ఆహారం కొరువడిందని ఆలోచించిన యేసయ్య
అక్కడ ఉన్న ఆహారం 7 రొట్టెలు తీసుకొని వచ్చి ఇక్కడ తన శిష్యులకు ఇస్తాడు. లూకాసు వార్తలో తనే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి పరలోక తండ్రికి సమర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, స్వల్పమైన దానిని నువ్వు కలిగి ఉన్నావేమో, అల్పమైన దానిని పట్టుకొని ఉన్నావేమో, ఈరోజు నీ దేవుడికి వాటిని సమర్పించి దేవుని యందు ఇవైనా నాకు ఇచ్చావు ప్రభా. ఏలియా సారెపతి విధవరాలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తొట్టిలో పిండి కొంచెం మాత్రమే ఉందండి, బుడ్డిలో నూనె కొంత మాత్రమే ఉందండి. కానీ ఎప్పుడైతే దైవజనుడికి ఆమె ఒక అప్పం చేసుకొని తీసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చిందో, వెంటనే దేవుడు 3.5 సంవత్సరములు వర్షం పడదు అని సెలవిచ్చిన దేవుడు కరువు కాలం అంతా ఆ సారెపతి విధవరాలిని పోషించలేదా? ఎక్కడి నుంచి వచ్చింది అంతదాకా లేని పిండి? ఎక్కడి నుంచి వచ్చింది అంతదాకా లేని నూనె? కరువు కాలం అంతా వాళ్ళు పోషించబడడానికి ఎక్కడ వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని దానిలో కలుపుకోలేదు, దానిలో మిగిల్చుకోలేదు. మరి కరువు కాలంలో వారిని పోషించిన దేవుడు దేనిని బట్టి ఆశీర్వదించాడు? దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు ఈరోజు ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, మనల్ని ఆశీర్వదించడానికి ఆ సర్వోన్నతుడు ఎప్పుడు కూడా తోడై ఉంటాడండి. మనకు పేద విధవరాలు తన 2 కొడుకులను పట్టుకొని తనకి ఏ ఉద్యోగం లేదని ఈరోజు ఏ పరిస్థితుల్లో తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నామని అన్నప్పుడు ఎలీషా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేశాడండి? మీ దగ్గర ఉన్న పాత్రలన్నీ తెచ్చిపెట్టుకోండి, నీ దగ్గర ఏముందంటే నూనె మాత్రమే ఉందయ్యా కొంచెం అని అన్నప్పుడు వాళ్ళన్నీ అరువు పాత్రలన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఆ నూనెను ఆ పాత్రల్లో కుమ్మరించినప్పుడు ఏమైందండి? నూనె పోస్తూ ఉంటే ఆ పాత్రలన్నీ నిండిపోయి నింపబడిన తర్వాత ఎప్పుడైతే పాత్రలు నిండిపోయిందో నూనె కూడా ఆగిపోయింది. వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మేసేసి వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటున్నారండి. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నిన్ను చూస్తున్న దేవుడు నీకు తోడై ఉండి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులుగా సమర్పించబడ్డాయో వాటిని విరిచి ఎప్పుడైతే పంచారో వెంటనే 12 గంపల ఆశీర్వాదముగా దేవుడు మిగిల్చేశాడు. దేవుడు ఆశీర్వాదం ఇక్కడ 7 గంపల నిండా ఎత్తిరనుంది. కానీ ఈరోజు నువ్వు విరవబడుతున్నావంటే నెక్స్ట్ నువ్వు పంచబడుతున్నావంటే ఆశీర్వాదమే నీ జీవితంలోనికి రాబోతుంది. మరి ఆ కృపను పొందుకొని ఆ దేవదేవుని మహిమపరుస్తూ ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవ, మహిమ కలిగిన తండ్రి, ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించండి. చక్కటి భవిష్యత్తులను వారి కొరకు సిద్ధపరిచి నీ రాజమార్గంలో వారిని నడిపించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఏ బిడ్డలకైతే వివాహాలు కాలేదని కృంగిపోతున్నారో వారి జీవితాలకు ఒక సంపూర్ణతను దయచేయండి యేసయ్యా. తండ్రి నీకే వందనాలు ప్రభా. అప్పుల భారముతో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి ప్రభా సమృద్ధిని దయచేయండి నా యేసయ్యా. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఎవరైతే దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. దైవజనులను జ్ఞాపకం చేసుకొని వారి సంఘాలను మీరు దీవించండి, వారి పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు. వాక్యం వినందరిని మీరు ఆశీర్వదించి మహిమ పొందినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదంగా మీ వద్ద నుంచి మేము అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ తెలాడండి. దేవదేవుడు మన మధ్యలోనికి వచ్చి చక్కటి వాక్యం ద్వారా మాట్లాడాడని, ఆదరించబడ్డామని ఎవరైనా ఈరోజు కొత్తగా వాక్యం చూస్తూ నేర్చుకున్న వారైతే అనేకులకు ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి ఈ వాక్యాన్ని కూడా షేర్ చేయడానికి, మీ వంతుగా దేవుని ఆశీర్వాదాలు అందుకోవడానికి ప్రయాసపడండి. అందరికీ ప్రైజ్ తెలాడండి.